పుట్టింది మొదలుకొని నువ్వు పెరిగినంత వరకు కూడా నీకు అవసరమైన ఆహారం ఇచ్చి ఆనంద పెట్టాడు, నీకు అవసరమైన ఆరోగ్యం ఇచ్చి ఆనంద పెట్టాడు, నీకు అవసరమైన భార్యనిచ్చి పెట్టాడు, లేకపోతే భార్యకైతే భర్తనిచ్చి ఆనంద పెట్టాడు. వీరిద్దరూ కలయికలో తల్లిదండ్రుల స్వరూపమందు తల్లిదండ్రుల పోలికగానే వారికి గర్భఫలాలను ఇచ్చి దేవుడు ఆనందపరిచాడు. ఇంకేం చేయాలి దేవుడు చెప్పండి? ఎవరు తెలియజేస్తున్నారు ఆయన మహిమను చెప్పండి? ఎంతో మంది పిల్లలు లేకుండా ఉన్నప్పటికీ నీకు గర్భఫలాలు దేవుడు అనుగ్రహించాడు కదా. ఆ దేవుని ప్రేమను, ఆ దేవుని మహిమని నువ్వేం తెలియజేస్తున్నావు ఈ ప్రపంచానికి? యేసుక్రీస్తు వారు చేయుటకు ఆయనకి ఇచ్చిన పని సంపూర్తి చేశాడు. జీవిత కాలంలో పరలోకమందున్న తండ్రికి వచ్చి ఉన్నతంగా ప్రపంచానికి చాటిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారండి. ఇప్పుడు కూడా మీరు ఏ పని చేస్తున్నారు? లోక సంబంధమైన పనులు చేస్తున్నారా, దేవుని సంబంధమైన పనులు చేస్తున్నారా? లోక సంబంధమైన పనులు చేస్తే ఈ లోకంలో జీతం మాత్రమే వస్తుంది ధన రూపాన. అదే దేవుని పని చేసామనుకో, పరలోకమందు మన కొరకు ధనం సమకూర్చబడుతుంది, అది మనకు ఉపయోగపడుతుంది.